నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. విచారణకు వేదిక సిద్ధం కానీ కథానాయకుడు ఇంకా రాలేదన్నట్లు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడైన ప్రభాకర్ రావు ఇంకా ఇండియాకు రాలేదు. వేదికపై దోషాల జాబితా రెడీగా ఉంది. దోషి ఇంకా అమెరికాలోనే ఉన్నాడా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. డార్లింగ్ సినిమాలో ప్రభా ఎక్కడా అన్నట్లుగా తెలంగాణ పోలీసులు సైతం ఎక్కడున్నావు ప్రభా ఇంకా రావడం లేదు అంటూ పడిగాపులు కాస్తున్నారు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఇవాళ పోలీసుల ముందు విచారణకు ప్రభాకర్ రావు హాజరు కావాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయనే కీలక నిందితుడిగా ఉన్నారు. ఇక కేసు నమోదైన తర్వాత ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు. పద్నాలుగు నెలలుగా అమెరికాలోనే ఉంటున్న ప్రభాకర్ రావు ఇంకా భారత్ తిరిగి రాలేదని సమాచారం. ఇండియా రావడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. వన్ టైం ట్రావెలింగ్ వీసా ఇంకా తీసుకోలేదని తెలుస్తోంది. ట్రావెలింగ్ వీసా తీసుకున్న 3 రోజుల్లో ఇండియాకు రావాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభాకర్ రావుకి వన్ టైం ఎంట్రీ ట్రావెలింగ్ వీసా ఇవ్వాలని సంబంధిత అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇతర దేశాలకు వెళ్లొద్దని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విచారణకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇక బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని పంజాగుట్ట పోలీసులు 2024 మార్చి 10న కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావే. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్కు తిరిగి వస్తానని గతంలో హైకోర్టును ఆశ్రయించారు ప్రభాకర్ రావు. కానీ ఆ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ఇక హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ఆయన. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరవుతున్నారు. ప్రభాకర్ రావును ప్రశ్నించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏ ప్రశ్నలు అడగాలి, ఆయన నుంచి ఎలాంటి సమాచారం సేకరించాలనే అంశంపై దృష్టి పెట్టారు. ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు మధ్య లింకు ఎలా కుదిరింది, ఎవరి ఆదేశాలతో ఫోన్లను ట్యాప్ చేశారు, ఆ సమాచారాన్ని ఎవరికి చేరవేశారు అన్న ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ నిబంధనలు పాటించారా, హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరి ఆదేశాలతో వాటిని నాశనం చేశారు అన్న క్వశ్చన్స్ వేసే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావుపై సిట్ అధికారులు ప్రశ్నలు సంధించబోతున్నారు. అయితే ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాలతో ట్యాపింగ్ చేశారన్నదే కీలకం. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వారి పేర్లను బయట పెడతారా లేక ఏదైనా మెలక పెట్టి దాటవేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే అన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభాకర్ రావు అబద్ధాలు చెప్పినా, దొంగ తిరుగు సమాధానాలు చెప్పినా అడ్డంగా దొరికిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ పై కీలక ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హార్డ్ డిస్కులు మాయం కావడంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం. ఇక విచారణకు ఆదేశించింది. కేవలం ప్రతిపక్షంలోని వారి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేశారా లేక రిటైర్డ్ జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారా అన్న అనుమానాలు ఉన్నాయి.
అసలు ఎందుకు ఇలా ట్యాప్ చేయాల్సి వచ్చిందన్న కూడా విచారణలో బయటపడే అవకాశం ఉంది. ఇక సిట్ విచారణలో ప్రభాకర్ రావు నోరు విప్పుతాడా లేక ప్రీ ప్లాన్ గా వ్యవహరిస్తారా? ఆయన నిజాలు చెప్తే గతం ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన చాలా మంది పెద్దల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పుడు వారందరిలోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ప్రభుత్వం ప్రభాకర్ రావుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శంకర్ గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి శంకర్ గారు. మేడం నమస్తే అండి. ఎస్, ప్రభాకర్ రావు గారికి ఇంకా చూసుకుంటూనే ఉన్నాం. అప్పుడప్పుడు తెర మీదకి వస్తుంది ఫోన్ ట్యాపింగ్ అనేది కేసు, తర్వాత మళ్ళీ మరుగున పడిపోతుంది. మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది ఏంటంటే ఇక ప్రభాకర్ రావు ఎప్పుడు ఇండియాకి వస్తున్నారు, ఒకవేళ ఇండియాకి వచ్చినట్లయితే ఏ ప్రశ్నలు సంధించాలని ఇప్పటికే పోలీసులు అయితే ప్రిపేర్ అందుకో కూడా తెలుస్తుంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఆ విషయంలోకి వెళ్లే ముందు ఒక విషయం చర్చ చేసుకోవాలి. వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? ఎస్ అండి, క్లియర్ ఉంది, మాట్లాడండి. ఓకే ఓకే అయితే ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఓఎస్డిగా నియమించింది కేసీఆర్ ప్రభుత్వం, బిఆర్ఎస్ ప్రభుత్వం. అంటే కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ కోసమే ఆయన నియమించినటువంటి సందేహాలు మనకు వస్తున్నాయి. ఇది ఇట్లా ఉంటే డిసిపి వెస్ట్ జోన్ డిసిపి ఆఫీసు సంబంధించి మాసప్ ట్యాంక్ లో దానిలో విచారణకు హాజరు కావాల్సింది హాజరు కాలేదు అనే అసలు విషయం ఏంటంటే ఆయనకు ఈ తెలంగాణకు రావడానికి ఇష్టం లేదా, లేక వస్తే ఏమన్నా జరుగుతుందా? తప్పు చేయలేదండి, ఆయన తప్పు చేయలేదు అనుకుందాం. తప్పు చేయనప్పుడు తెలంగాణకు వచ్చి సిట్ ముందుకు హాజరయ్యి నేనేం తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నా, నిక్కచ్చిగా ఉన్నా, నాకు ఎట్లాంటి ఈ విషయం తెలియదని చెప్పడానికి ఏం ఇబ్బంది? ఒకటి ఆరోగ్య కారణం చూపిస్తున్నాడు, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నా అని చెప్పేసి అమెరికాలో ఉంటూ ఆ ట్రీట్మెంట్ కి సంబంధించి చెప్తున్నాడు. ఆరోగ్యం బాగాలేకపోతే 1 రోజు 2 రోజులు హాజరు కావడానికి అవకాశాలు లేవా? అట్లాంటి డాక్టర్ సర్టిఫికేట్ ఏమన్నా ఉందా? అంటే మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైతే 2 రకాల ప్రాబ్లమ్స్ ఈ ప్రభాకర్ రావుకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి, ఆయన ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు అనేటువంటిది ఒక కారణం అయితే, రెండవది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసింది కాబట్టి ఆయన నియమిస్తేనే ఓఎస్డీ అయింది కాబట్టి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల పేర్లు చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఇదొక కారణం. ఈ 2 కారణాలతోటి ఆయన ఇక్కడికి రావడానికి అయిష్టంగా ఉంది. నిజంగా అండి ఒక దేశ ద్రోహులు పెద్ద పెద్ద బడా అంటే మన దేశం మీద దండయాత్ర చేసేటోళ్ళు కావచ్చు, లేకపోతే తీవ్రవాదులు కావచ్చు, వాళ్ళందరూ కూడా బిన్ లాడెన్లు ఇట్లాంటి వేరే పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇంత సీన్ క్రియేట్ కాలేదు. ఏందండి, లుక్అవుట్ నోటీసులు జారీ చేసిర్రు, అది కూడా పట్టించుకోలేదు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిర్రు, అది కూడా పట్టించుకోలేదు. పాస్పోర్ట్ రద్దు చేసిర్రు, పాస్పోర్ట్ రద్దు చేస్తే మేడం చెప్పండి. పాస్పోర్ట్ రద్దు చేస్తే భారతదేశానికి అక్కడే ఉండి మళ్ళీ భారత రాయబార కార్యాలయానికి భారత ఎంబసీకి అమెరికాలో ఉండేటువంటి భారత ఎంబసీకి పోయినా పాస్పోర్ట్ ను పునరుద్ధరించాలని చెప్పేసి చెప్పిండు. అంటే అసలు అదొకటి. తర్వాత అమెరికాలో అక్రమ నివాసం ఉంటుందని చెప్పేసి నాంపల్లి కోర్టులో పోలీస్ వాళ్ళు పిటిషన్ చేశారు. అసలు ఒక్కరికి గింత ప్రయోగాలు చేసినా కూడా ఈయన తెలంగాణకి ఇండియాకి రావడానికి సుముఖంగా లేనట్టు మనకు కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత క్వశ్చన్లు ఏం చేస్తారు అంటే ప్రధానంగా ఆల్రెడీ ఇంతకుముందు దీంట్లో ఉన్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జైలుకు పోయి వచ్చిర్రు. A4 గా ఉన్నటువంటి తిరుపతన్న కావచ్చు, లేకపోతే భుజంగరావు కావచ్చు, రాధాకృష్ణరావు కావచ్చు, డిఎస్పీ ప్రణీతిరావు కావచ్చు, అట్లాగే మీడియా ప్రతినిధి అని చెప్పారు అని శ్రవణ్ రావు కావచ్చు. వీళ్ళందరూ కూడా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. వీళ్ళని విచారణ చేసే టైంలో అసలు పేర్లు కూడా చెప్పిర్రు. ప్రభాకర్ రావు పేరు చెప్పిర్రు. ఈ ప్రభాకర్ రావు వస్తే ఇక ఇలా ముఠా నాయకుడు పేరు చెప్పాల్సి వస్తుంది. ఈ సిట్ ముందు వేసే ప్రశ్నలలో
ఈ ముఠాకు నాయకుడు. వీళ్ళంతా ఇప్పుడు ఆ ముఠాల్లో ఉండేటువంటి సభ్యులు. ఎవరు? తిరుపతి అన్న, భుజంగరావు, ప్రణీత్ రావు, ఈ వీళ్ళంతా కూడా ముఠాలో సభ్యులు. ముఠా నాయకుడు పేరు చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఆయన ఇక్కడికి రావడానికి సుముఖంగా లేడనేటువంటిది కనిపిస్తా ఉంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఓఎస్టీ గా నియమించింది కాబట్టి కేసీఆర్ ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక, అది చెప్పాల్సి వస్తుందనే ఆయన రావడం లేదు తెలంగాణకి. ఇక ఇక్కడికి వస్తే సిట్ వేసేటువంటి ప్రశ్నలకు తట్టుకోలేక ఖచ్చితంగా పేరు చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ పేరు చెప్పకపోతే నేనే దొంగను, నేనే పెద్ద లీడర్ని, ఈ దొంగల ముఠకు నేనే లీడర్ అని చెప్పి చెప్పాలి. వేసుకుంటే తన మీద వేసుకోవాలి, లేదా కేటీఆర్ మీదనో కేసీఆర్ మీదనో లేకపోతే ఇంకొక బీఆర్ఎస్ నాయకుడి మీద వేయాలి. అంటే ఇక్కడ తను ఇరకకుండా, ఈ బీఆర్ఎస్ నాయకులను ఇరకకుండా కాలయాపన చేస్తూ ఆయన అమెరికాలో తలదాచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే శంకర్ గారు, అలాగే చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకంగా ఉన్న నేపథ్యంలో, కీలక నిందితుడు ఈ నేపథ్యంలో ఆయన ఇండియాకు వస్తేనే ట్యాపింగ్ కేసు గురించి కానీ దాని వెనుక ఎవరున్నారు అని చెప్పేసి కూడా విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఆయన ఇండియాకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముందుకెళ్లే అవకాశం ఉందా లేదా? ముందుకెళ్తుందండి. అయితే ఇంకొకటి మనకి ఇక్కడ చూడొచ్చు, జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలని చెప్పేసి ప్రొక్రైడింగ్ అఫెండర్ నోటీసులు జారీ చేసింది. ఈ జూన్ 28 లోపు ఈయన ఈ నాంపల్లి కోర్టులో గనక హాజరు కాలేకపోతే, ఈ సిట్ ముందు హాజరయ్యి వచ్చి సిట్ ముందు చెప్తేనే ఓకే, సిట్ ముందు హాజరు కాకపోతే జూన్ 28 లోపు నాంపల్లి కోర్టులో హాజరు కావాలి. హాజరు కాలేని పక్షంలో ఈ ప్రభాకర్ రావు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా జప్తు చేయబడతాయి. అసలు ప్రొక్రైడింగ్ అఫెండర్ అంటే ఏంటి అంటే, ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని బహిరంగంగా ప్రకటిస్తూ అరెస్టు చేయాలన్నటువంటి ఒక అధికారిక ఆదేశాన్ని మనం ప్రొక్రైడింగ్ అఫెండర్ అంటాం. ఇది అందుబాటులో లేనోళ్లకు, తప్పించుకు తిరిగేటువంటి విదేశాలలో ఉండేటువంటి వ్యక్తులకు వర్తిస్తుంది. అది ఈ ప్రభాకర్ రావు విషయంలో నాంపల్లి కోర్టులో జూన్ 28 లోపు హాజరు కావాలి. లేకపోతే మాత్రం ఆయన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, అక్రమంగా సంపాదించినవి, సక్రమంగా సంపాదించిన అన్ని ఆస్తులు కూడా ఖచ్చితంగా ఆస్తులు జప్తు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హాజరవుతాడనే అనుకుంటున్నాం. కానీ ఈ హాజరయ్యే లోపు ఆయన ఎట్లా తప్పించుకోవాలి ఈ కేసు నుండి, ఆయన వెనుక ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల పేర్లు ఎట్లా తప్పించుకోవాలనేటువంటిది దీని వెనుక ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. ఎస్ శంకర్ గారు, మీరు చెప్పినట్లు ఇక జూన్ 28 లోపు హాజరు కావాలి అని చెప్తున్నారు. ఒకవేళ నిజంగా ప్రభాకర్ రావు జూన్ 28 లోపు హాజరైనట్టే గనక ఇక సిట్ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్తాడు? నోరు విప్పుతాడా లేకుంటే ప్రీ ప్లాన్ గా వ్యవహరిస్తారా? ఒకవేళ నిజంగా నోరు విప్పినట్లయితే ఇక గత ప్రభుత్వంలో ఉన్న చాలా మంది పెద్దల పేరు చెప్పే అవకాశం ఉందంటారా? మరేంటి? 100% చెప్తే ఆయన ఒప్పుకుంటే నేను దొంగనని ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకోకపోతే అసలు దొంగలు ఎవరో పేరు చెప్పాలి. ఈ రెండే ఆప్షన్స్. ప్రభాకర్ రావు ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ రెండే. నేనే దొంగని, నేనే చేయించిన అని చెప్తే ఆయనకే పెద్ద శిక్ష పడుతుంది. నేను కాదు, గత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తేనే చేసిన అంటే, గత ప్రభుత్వంలో ఎవరు చెప్పిర్రు, ఎవరు చెప్తే చేసిన అది అనే విషయం కూడా చెప్పాలి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల పెద్ద పెద్ద తలకాయలంతా కూడా బయటకు వచ్చే అవకాశం మనకు కనబడుతుంది. కంపల్సరీ వాళ్ళ పేర్లు కూడా వస్తాయి. అంటే ఇప్పటికే ఈ సిట్టు కొన్ని ఆధారాలు సేకరించింది. ఎవరైతే ఈ భుజంగరావు, తిరుపతి అన్న, ఈ రాధాకృష్ణ వీళ్ళంతా వీళ్ళతోటి కొన్ని ఆధారాలు సేకరించింది. కానీ ఈ ప్రభాకర్ రావు నోటి నుండి ఏమొస్తుంది అనేటువంటి విషయాని కోసమే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా ఎదురు చూస్తున్నాడు. గతంలోనే రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, ముఖ్యమంత్రి కాకముందుకే మేము అధికారంలోకి వస్తే ప్రభాకర్ రెడ్డి బిడ్డ ఈ సంగతి చూస్తామని చెప్పేసి కూడా చెప్పిండు. అంటే ఎప్పుడెప్పుడా ఈ ప్రభాకర్ రావు తెలంగాణకు వస్తాడు, సిట్ ముందు హాజరవుతాడు. ఇప్పుడు కేవలం ప్రభాకర్ రావును అరెస్టు మాత్రమే చేస్తే బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభాకర్ రావు వెనుక ఉన్నటువంటి నాయకులు ఎవరో తెలియదు. కాబట్టి ఆయనను అరెస్టు చేయకుండా విచారణలో ఈ బీఆర్ఎస్ నాయకుల పేర్లు వచ్చే విధంగానే ఈ ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సిట్ కావచ్చు. అంటే ఓన్లీ శిక్ష ప్రభాకర్ రావుకే కాకుండా ప్రభాకర్ రావు వెనుక ఎవరున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనే, ప్రజలకు తెలవాలన్నటువంటి విషయాన్ని ఇటు సిట్ చూస్తుంది, అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేయి కళ్ళతోటి చూస్తున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఎస్ శంకర్ గారు, అలాగే ఇక్కడ మెయిన్ ఒక ప్రధాన విషయం కూడా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అసలు, అలాగే కేవలం ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి ఫోన్లను మాత్రమే ట్యాప్ చేశారా, లేదంటే గనక ఇంకా జడ్జిలకు సంబంధించి అందరికి సంబంధించి కూడా ట్యాప్ చేసే అవకాశాలు ఉన్నాయా?
అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించింది ఏంటంటే నేను చెప్పాను ఇంతకుముందే, ప్రభాకర్ రావుకి సంబంధించి ఆయన పదవి కాలం అయిపోయినా కూడా ఓఎస్డి రూపంలో కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ కోసమే నియమించి అక్కడ కొంతమంది నలుగురు పోలీస్ ఆఫీసర్లు, ఒక మీడియా ప్రతినిధి దీనికి ఒక కమిటీ లాగా, ఇంటర్నల్ కమిటీ లాగా వేసి ఇటు బిఆర్ఎస్ పార్టీ, అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు. ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కేవలం అంటే ఈ బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ మీద, ఎన్టీవీ చైర్మన్ మీద చేసిర్రు, ఏబిఎన్ రాధాకృష్ణ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, కొంతమంది జడ్జిల ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, దాదాపు ఒక 100 మంది టాప్ జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ గురైనాయి. తర్వాత సినీ ఫీల్డ్ లోకి పోయి పచ్చని సంసారాలలో స్విచ్ పెట్టిరనేటువంటి వార్తలు కూడా మనం చూసినాం. తర్వాత బీజేపీ అగ్రనేతలైనటువంటి బండి సంజయ్, అట్లాగే ఈటల రాజేందర్కి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కూడా జరిగిందనేటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే. ఇట్లా ప్రతిపక్షమే కాకుండా ఆ స్వపక్షంలో ఉండేటువంటి బిఆర్ఎస్ నాయకుల ఫోన్ల మీద కూడా దృష్టి పెట్టిర్రు. ఉదాహరణ అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 2 వర్గాలు ఉంటాయి. ఉదాహరణ చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి స్టేషన్ గన్పూర్ లో బిఆర్ఎస్ పార్టీలోనే 2 ఉన్నారు. అప్పుడు ఎన్నికల ముందు గన్పూర్ లో స్టేషన్ గన్పూర్ సంబంధించి కడియం శ్రీహరి బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, రాజయ్య బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు. అక్కడ 2 నాయకులు ఉన్నారు కాబట్టి ఎవరు కాంగ్రెస్ పార్టీలకు పోయే అవకాశం ఉంది, బిఆర్ఎస్ పార్టీ మీద ఎవరు బురద చల్లుతుర్రు, ఈ అసలు బిఆర్ఎస్ నాయకుడు ఎవరు అనేటువంటి దాని మీద అక్కడ పెట్టిర్రు. నకరికల్ కావచ్చు, నకరికల్లో ఉండేటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యే వేముల వీరేశం బిఆర్ఎస్ పార్టీలోనే ఉండే, తర్వాత లింగయ్య, చిరుమర్తి లింగయ్య గారు కూడా బిఆర్ఎస్ పార్టీలోనే ఉండే. ఆ విషయంలో ఫోన్ ట్యాపింగ్, ఇట్లా స్వపక్షంలో ఉండేటువంటి నేతల మీద కూడా కన్ను పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి ఇంకా లోతుకు తీస్తే ఈ మునుగోడు ఉప ఎన్నికలలో లోతుకు పోయి అసలు కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే డబ్బులు పట్టుకునే కాడికి వచ్చిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంత లోతుకు పోయిందో ఒకసారి చూడొచ్చు మనం. జడ్జిలను వదిలలే, రాజకీయ నాయకులను వదిలలే, సొంత పార్టీ వాళ్ళని వదిలలే, ఎదురు పార్టీ వాళ్ళని వదిలలేదు, జర్నలిస్టులను వదిలలేదు. బిఆర్ఎస్ పార్టీని ప్రశ్నించినటువంటి ప్రతి జర్నలిస్టు మీద ఈ ఫోన్ ట్యాపింగ్, 100 మంది టాప్ జర్నలిస్టుల మీద అరెస్టులు అయినాయి, కేసులు అయినాయి, జైల్లోకి పోయారు. అసలు ఎట్లా తెలిసింది అంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ప్రతి వ్యక్తి కదలికలను ఈ చీఫ్ ప్రభాకర్ రావు దగ్గరికి వస్తే ఆయన మరి కేటీఆర్ కి చేరవేసిండా, కేసీఆర్ కి చేరవేసిండా, ఇది ప్రభాకర్ రావు వస్తేనే తప్ప మనకు తెలియదు. ఓకే, అలాగే శంకర్ గారు, ఇక హార్డ్ డిస్క్లు కూడా చాలా వరకు ధ్వంసం అయ్యాయి. ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది, ఇక ఎవరి ఆదేశాలతో వాటిని ధ్వంసం చేశారనుకోవాలంటారు? 2024 మార్చి 10న పంజగుట్టలో కేసు నమోదైంది ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. అయితే ప్రభుత్వము మళ్ళీ వస్తుందని బిఆర్ఎస్ పార్టీలు ఊహించరు. 100% బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు ముందే దీని ప్రీ ప్లాన్ గా హార్డ్ డిస్క్లు తీసుకుపోలేదు. ఏదేమైనా బిఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ వస్తుంది, తెలంగాణలో ముచ్చటగా 3సారి వస్తుందని ఊహించి ఆ హార్డ్ డిస్కుల్ని కావచ్చు ఈ టీం అంతా కూడా, ఈ దొంగల టీం అంతా కూడా మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆశతోటే ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఊహించుంటే వీళ్ళంతా ఒక 1 వీక్ 1 మంత్ ముందో అంత సర్దుకొని ఎక్కడక్కడ పోయేది. రాత్రికి రాత్రే అధికారంలోకి వచ్చిన రాత్రే కేసు బుక్ కాగానే ఎక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ హార్డ్ డిస్కులు తీసుకెళ్లి దాంట్లో హార్డ్ డిస్కులు బయటపడితే అప్పుడే తేలిపోతుంది ఎవరున్నారు అనేటువంటి విషయం. కాబట్టి హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయడం ద్వారా, ఎత్తుకుపోవడం ద్వారా ఇప్పటిదాకా దాన్ని కొనసాగింపుగా వచ్చింది. ఏ ధ్వంసం చేసినా ఏం చేసినా మొత్తం మీద విచారణలో ఉన్నటువంటి అంశాలు బయటికి రావాల్సిందే. ప్రభాకర్ రావు తెలంగాణకు రావాల్సిందే, సిట్ ముందు హాజరు కావాల్సిందే, బిఆర్ఎస్ నాయకులు ఎవరున్నారో వాళ్ళ పేరు చెప్పాల్సిందే. పేరు చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి దీని మీద ఏం స్పందిస్తాడో చూడాల్సిందే. శంకర్ గారు, మొత్తంగా ప్రభాకర్ రావును అష్టదిగ్బంధం ప్రకారం అయితే చేశారు, ఎక్కడికి వెళ్ళకూడదు, అలాగే 1 టైం వీసా కింద కూడా ఇండియాకి రావాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ నిజంగా వస్తారనుకుంటున్నారా? 100% రావాలి. రాకపోతే ఇప్పుడు అమెరికాలో కూడా వాళ్ళు పంపించే ప్రయత్నమే ఉంది. ఇక్కడ
తెలంగాణకు వస్తేనే ఆయన దొరణ తేలిపోతుంది. ఒకవేళ రాకపోతే ఇంకా కోర్టు సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. చట్టానికి ఎవరైనా తలొగ్గాల్సిందే. చట్టానికి అతిథులు ఎవరు గారు అనే ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పెద్ద ఆఫీసర్ కావచ్చు, రిటైర్మెంట్ అయినటువంటి వ్యక్తి చట్టాన్ని గౌరవించి వచ్చి ఏం జరిగిందో చెప్తారనే అందరం ఆశిస్తున్నాం. ఒకవేళ చట్టం మీద గౌరవం లేదు, అసలు చట్టాన్ని నేను పట్టించుకోను, జూన్ 28 లోపు నేను హాజరుగాను, నా ఆస్తులన్నీ కూడా జప్తు చేసినా సరే నేను రాను అంటే అది ఆస్తులన్నీ పోయినా సరే ఊరుకుంటే తప్ప అనే ఆస్తులు పోవద్దు, నేను నిజాయితీగా ఉండాలి, తెలంగాణ ప్రజల ముందు నిర్దోషిగా అక్కడ నా నిజాయితీని నిరూపించుకోవాలనుకున్న వ్యక్తిత్వం గలటువంటి వ్యక్తి అయితేనే వస్తాడు. ఆస్తులు పోని ఏమన్నా కానీ నా ఇజ్జత్ పోయినా సరే, నాకు సంబంధించి ఏం జరిగినా, నన్ను ఎవరు తిట్టినా ఏం లేదు, నేను అమెరికాలో ఉంటా అంటే అది కొంత ఇబ్బందికరంగా ఏ రోజైనా రావాల్సిందే. కాకపోతే కొంత ముందు కొంత లేట్ అనేటువంటిదే చూడాల్సింది మనం. ఎస్ శంకర్ గారు, అలాగే ప్రభాకర్ రావు కూడా కొంత అంటే ఒక కండిషన్ లాగా పెట్టడం కూడా జరిగింది. బెయిల్ ఇస్తేనే నేను వస్తాను అని చేసి చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ కూడా తిరస్కరించింది కోర్టు. ఈ నేపథ్యంలో ఎలా చూసుకోవాలంటారు? హైకోర్టులో పిటిషన్ అనే తరపున వాళ్ళతో వేయించిండు. వేస్తే హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఆయన ఏం చేసిండు, ఇంకా సుప్రీంకోర్టుకు ఆయన అనుచరులు పోయారు. సుప్రీంకోర్టుకు సంబంధించి పోతే సుప్రీంకోర్టు ఈయనకు కొంత ఊరట కలిగించే అంశాన్ని చెప్పింది. మా అనుమతి లేకుండా అరెస్ట్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని చెప్పింది. దానివల్ల ఆయనను అరెస్ట్ చేయడం లేదు. ఎప్పుడైనా అంటే ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారని ఏం లేదు. కోర్టును కూడా తెలంగాణ ప్రభుత్వం ఇటు సిట్టు అన్ని గౌరవిస్తారు. కానీ ఎన్ని రోజులు కోర్టు అరెస్ట్ చేయొద్దని చెప్తుంది? నాంపల్లి కోర్టు ఇప్పుడు 28 తారీఖు వస్తే తెలుస్తుంది కదా. నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి జూన్ 28 లోపు హాజరు కావాలని చెప్పేసి చెప్పింది కదా. అంటే కోర్టును ధిక్కరిస్తే ఏ కోర్టు కూడా సమర్థించదు. ఆయన మంచోడో లేకపోతే హెల్త్ కి సంబంధించి ఇష్యూ ఆ సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి ఆధారాలు సబ్మిట్ చేయడం వల్ల అరెస్ట్ చేయొద్దని చెప్పుండొచ్చు. కానీ అది శాశ్వతం కాదు. శాశ్వతంగా అరెస్ట్ చేయొద్దని ఏ కోర్టు చెప్పదు. విచారణకు రమ్మంటుంది, విచారణలో అంశాలు చెప్పమంటుంది. విచారణలో ఈయన వ్యక్తికి మంచోడని తేలితే అనే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పంపిస్తారు. ఆయన విచారణలో ఇన్ని రకాల మొత్తం ముఖ్యంగా ఈయనే చేసిండు, ట్యాప్ లో ప్రధాన నిందితుడు ఈయనే అన్నప్పుడు ఆయన జైలుకు పోవాల్సి ఉంటుంది, శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఏదైనా సుప్రీంకోర్టు అయితే శాశ్వతంగా అరెస్టు చేయొద్దు అని మాత్రం చెప్పదు అని నా అభిప్రాయం. ఎస్, ఇక్కడ నిందితుల గిరిక చూసుకున్నట్లయితే ఇక ట్యాంపింగ్ కేసులకు సంబంధించి పోలీస్ అధికారులు అలాగే ప్రైవేటు వ్యక్తి వచ్చేసి శ్రవణ్ రావు, వారి మధ్య లింక్ అనేది ఎలా కుదిరింది, అసలు వీళ్ళ టీం అందరూ ఎలా పనిచేశారు, దీని వెనుక ఎవరైనా ఇక పెద్ద నేతలు ఉన్నారని భావించాలంటారా? పెద్ద నేతలు ఏంది మేడం, రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉంటాడు, లేకపోతే కేటీఆర్ ఉంటాడు రాష్ట్ర మంత్రి. అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా ఈ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్ కు మధ్య శ్రవణ్ రావు గైడెన్స్ లో నడిచింది. శ్రవణ్ రావు ఒక మీడియా ఛానల్ కు అధిపతిగా ఉన్నాడు. ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి ఆ టెక్నాలజీని అంతా తెచ్చుకొని దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని దేశ విదేశాల నుంచి వెళ్ళి తెప్పించుకొని, ఎందుకు తెచ్చుకుంటున్నాం అంటే నా ఛానల్ కు అవసరం ఉండే తెప్పించుకుంటున్నా అనేటువంటి విషయం కోసం ఆయన ఛానల్లో పెట్టిరు. ఆ ఛానల్లో పెట్టి ఫోన్ ట్యాపింగ్ సెటప్ అంతా కూడా ఆయన ఛానల్ నుంచి నడిచింది. ఇటు ప్రభుత్వానికి అటు ఈ పోలీస్ అధికారులకు మధ్యవర్తిగా ఈ మీడియా ప్రతినిధి శ్రవణ్ రావు ఉన్నాడు అనేటువంటిది చర్చ నడుస్తా ఉంది. ఓకే, అలాగే ఎస్ శంకర్ గారు, ఇక చివరిగా చెప్పండి, ఇక ప్రభాకర్ రావుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ముఖ్యంగా మీరు చెప్పినట్లు జూన్ 28వ తారీఖు హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఏ విధంగా చూసుకోవాలంటారు? హాజరవుతారా లేకుంటే సిట్ ఏ విధంగా ముందుకెళ్తుందంటారు? హాజరవుతేనేమో ఆస్తులు ఇంతకుముందు చెప్పాను, ఆస్తులు పోవద్దనుకుంటే హాజరవుతాడు. తెలంగాణ ప్రజలలో సర్వీస్ ఇచ్చిండు. ఒక ఎస్పీగా, తర్వాత ఇక్కడ ఎస్ఐబి చీఫ్ గా రకరకాల సేవలు చేసిండు. ఆ సేవలు చేసినప్పుడు మంచి వ్యక్తిగానే మనకు కనబడ్డాడు. అట్లాంటి నిజాయితీ వ్యక్తిత్వం బాగా ఉండాలి, నేను తెలంగాణ ప్రజల్లో ఎప్పటికీ హీరోగానే ఉండాలి, నేను ఏ తప్పు చేయలేదు, నేను నిజాయితీగా ఉన్నా, నిక్కచ్చిగా ఉన్నా అనుకుంటే తెలంగాణ ప్రజల ముందుకు వస్తాడు. డబ్బులు కొని ఆస్తి జప్తు గాని కోర్టును ధిక్కరిస్తా, కోర్టు అంటే నాకు గౌరవం లేదు, తెలంగాణ ప్రజల ముందు నేను దొంగనైనా సరే అనుకుంటే మాత్రం రాకుండా అక్కడే ఉండే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ఇన్ని ఇచ్చిర్రు, రెడ్ కార్నర్ నోటీస్ అని చెప్పేసి, తర్వాత అనేక రకాల
ఆ కోర్టులకు సంబంధించి లుక్అవుట్ నోటీసు, పాస్పోర్ట్ రద్దు అయితే ఎన్ని రోజులు ఉంటారండి అక్కడ? ఖచ్చితంగా Yes. రావాల్సిందే Okay. కదా, Right. పునరుద్ధరించకుండా అక్కడే ఉండలేడు కదా. కాబట్టి ఏదైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రభాకర్ రావు వస్తాడు. ఆయన వెనుక ఏ పెద్దలు ఉన్నారో ఖచ్చితంగా చెప్పాల్సిందే. రైట్ శంకర్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నారు. ఇక ఇండియాకి రావడానికి తిరిగి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. జూన్ 28వ తేదీ ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉండగా ఇక ఇప్పటికే లేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హాజరవుతారా లేదా అనేది వేచి చూడాలి. ఇది వాళ్ళ బీఆర్కే ఇన్ డెప్త్. స్టే ట్యూన్, బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.